ఇది ప్రోమో అనాలిసిస్ మాత్రమే కాదు, ప్రోమోకు మించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, బాగుంటాయి విషయాలు కూడా. దివ్య నిజంగా అదృష్టవంతురాలు. ఈడేంట్రా నిన్నటి నుంచి దివ్య నామస్మరణ చేస్తున్నాడు, నిన్న ఆవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి తమ్నైలు అది ఇది ఏంది బ్రో, ఏంది మ్యాటర్ ఏంది, చెప్పు అంటే మ్యాటర్ ఏం లేదు అక్కడ. ఎందుకు చెప్తాను చూడండి అదృష్టవంతురాలని. దివ్య సింగిల్ వైట్ కార్డ్గా ఎంటర్ అయింది హౌస్లో, గంపగుత్తిగా 4-5 ఎంటర్ అవ్వాల. దానివల్ల ఏమైందంటే ఫోకస్ అంతా దివ్య మీద ఉంటుంది. నా ఫోకస్ కాదు బాబు, బిగ్ బాస్ ఫోకస్, అక్కడున్న కంటెస్టెంట్స్ ఫోకస్ దివ్య మీద ఉంటుంది. ఎప్పుడైతే బిగ్ బాస్ ఫోకస్ దివ్య మీద ఉంటుందో ఆటోమేటిక్గా నా ఫోకస్ కానీ మీ ఫోకస్ కానీ అందరి ఫోకస్ దివ్య మీద ఉంటుంది. నేను వెనకొచ్చి ఏంటి దివ్య అని చెప్పి తమ్ముళ్ళు దివ్య అని చెప్పంటే, ఎందుకంటే నన్ను ఫోకస్ అంతా దివ్య మీదే ఉంది. దివ్య విత్ ఆల్ కంటెస్టెంట్స్, దివ్య ప్రియ, దివ్య హరీష్, దివ్య రీతు, దివ్య ఎలోన్ విత్ కెమెరా, ఇవే ఉన్నాయి అన్సీన్లో. అవి ఉన్నప్పుడు నేను అవి చెప్పకుండా నా చెప్పన ఆనంద్ ఏం తిన్నాడు అని చెప్పి అట్లా పెట్టి అది రాయినా కాదు కదా. అక్కడ కాంటెంట్ గురించి మనం మాట్లాడడం, అక్కడ ఏది ఉంటే అదే మాట్లాడతాం ఆబ్వియస్లీ. అదనమాట సంగతి. దివ్య స్ట్రాంగ్ కంటెంట్ అవుతుందా అవ్వదా అన్నది గోయింగ్ ఫార్వర్డ్ మనకు తెలిసింది, ఇప్పుడే చెప్పలేదు. చూడటానికి మాత్రం కాన్ఫిడెంట్గా ఉంది, అది మాత్రం నేను చెప్పగలను. గేమ్ చూసి వచ్చింది. మిగతా కొంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తారు, అరే నేను చూడలేదురా, టైం కుదరలేదురా, అరే నేను ఫారెన్ ట్రిప్లో ఉన్నారా అని. అలా కాదు, చూసి వచ్చింది, తెలుసుకొని వచ్చింది, వీళ్ళ గురించి ఆల్రెడీ తెలుసు, అగ్ని పరీక్షలో ట్రావెల్ చేసి వచ్చింది. సో ఆ విధంగా దివ్య అదృష్టవంతురాలు. కామనర్స్ అదృష్టవంతురాలు ఎందుకు పెట్టాను, అదృష్టవంతులు ఎందుకు పెట్టాను, కెప్టెన్ ఎవరు, ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి. కొన్ని పాయింట్లు మన ఇద్దరి మధ్యలో గ్యాప్స్ రావచ్చు భయ్యా, మన ఇద్దరి మధ్య రావచ్చు. మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. అలా అని చెప్పి మాట్లాడుకోవడం మానేస్తావా, లైకులు కొట్టడం మానేస్తావా? కాదు కదా, మానేలేము అలాగా. ఈ బంధం ఇప్పుడుతో విడిపోదు కదా. తర్వాత ఇంకా మనం 100 రోజులు ట్రావెల్ చేయాలి, దాని తర్వాత నెక్స్ట్ సీజన్ ఎన్ని ట్రావెల్ చేయాలి కదా. అందుకే లైక్ కొట్టి చూడండి. కామనర్స్ అదృష్టవంతులు నేను అంటున్నా. ఎందుకంటే నేను చెప్తాను, దాని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం నేను ఏం చేయలేము ఇంకా. లెట్స్ స్టార్ట్. సో దివ్యకి మళ్ళీ దివ్య అంటాను ఎందుకంటే దివ్య ఉంది కాబట్టి అంటారు. సో దివ్యకి నిజంగా ఎందుకు అదృష్టవంతురాలను ఫస్ట్ చెప్తుందంటే, బిగ్ బాస్ ఎంత ఫోకస్ ఉందంటే ఈరోజు తనకి సింగిల్గా ఒక టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కంటెస్టెంట్ని ర్యాంకింగ్స్లో పెట్టమని. నిజంగా చూడండి, ఇది గ్రూప్గా 4-5 వైల్డ్ కార్డ్స్ వచ్చుంటే వాళ్ళలో డిస్కస్ చేసుకుంటే ఎవరో అందరూ 2-3 హైలైట్ అవుతారు. కానీ ఇప్పుడు తను సింగిల్గా హైలైట్ అవ్వగలదు. దట్టు షో చూసి వచ్చింది కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని యాస్టీస్గా పెట్టేస్తుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని యాస్టీస్గా పెట్టేస్తుంది. ర్యాంక్స్ 1-2 ఇటు అవ్వచ్చు, కానీ మీరు ఓవరాల్గా చూసుకుంటే ఏం చేసిందంటే కామనర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి కింద పడేసింది. ఇటు సైడ్కి, రైట్ సైడ్కి మొత్తం 7-13 లోపల కామనర్స్ని పడేసింది ఆవిడ. అర్థమైందా? సో కామనర్స్ ఇప్పుడు చెప్తాను, కామనర్స్ అదృష్టవంతులు, నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే 2వ వారానికే ఒక కంటెస్టెంట్ వైల్డ్ కార్డుగా వచ్చి, 3వ వారానికి ఒక కంటెస్టెంట్ వైల్డ్ కార్డుగా వచ్చి వాళ్ళ తప్పుల్ని ఆవిడ ఎత్తి చూపిస్తుంది. ఒక వైల్డ్ కార్డుగా వచ్చిన ఆవిడ మనకి ఇండివిజువల్గా మాట్లాడేటప్పుడు రాంగ్ ఫీడ్బ్యాక్లు, రాంగ్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు, కానీ ఇలాంటి టాస్క్ ఇచ్చినప్పుడు మాత్రం రాంగ్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే బయట ఆడియన్స్ ఆవిడ తప్పుగా అనుకుంటారు. ఇప్పుడు ఆవిడ కామనర్స్ని తప్పుదో పట్టిద్దాము అని చెప్పి, అంటే కామనర్స్ థాట్ ప్రాసెస్ చెప్తున్నారు. దివ్య మనల్ని తప్పుదో పట్టించడానికి ఇలా నుంచోబెట్టిందని అనుకుంటారని చెప్తున్నా. కామనర్స్ని తప్పుదో పట్టిద్దాం అనుకుంటారని చెప్పి ఆ కామనర్స్ని తీసుకెళ్ళి స్టార్టింగ్లో పెట్టింది అనుకోండి, సరేనా, అంటే వాళ్ళకి ఇవ్వద్దు ఫీడ్బ్యాక్లు అయ్యి అని చెప్పి, అప్పుడు ఏమైంది, దివ్యకి నష్టం జరిగింది. మీకు అర్థమవుతుందా? సో దివ్య ఇలాంటి ఓపెన్ టాస్క్లో చేయలేదు. సో దివ్య ఇక్కడ ఏం చెప్పినా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే పెట్టింది. ఈ పాయింట్ కామనర్స్కి ఎక్కాలి. ఎక్కి అరే మనల్ని ఇక్కడ పెట్టిందంటే ఇది దివ్య పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. అంటే మనం తప్పులు చేస్తున్నాం, అంటే మనం అనుకుంటుంది రాంగు, మనం గేమ్లో ముందున్నాం అనుకుంటున్నాం, కాదు మనం గేమ్లో ముందు లేము, మనం గేమ్లో వెనకబడ్డాం, ఎక్కడ వెనకబడ్డాం, ఏం తప్పులు చేస్తున్నాం, చెప్పేది విన్నాం, మనకేమైనా ఉపయోగపడిద్దేమో. ఇంత ఓపెన్గా చెప్పినప్పుడైతే ఖచ్చితంగా కరెక్టే చెప్తే రాలి, లేదంటే ఆడియన్స్ తనని జడ్జి చేస్తారు ఇక్కడ. అలాంటి థాట్ ప్రాసెస్తో వాళ్ళు ముందుకెళ్ళాలి. కానీ నాకు వాళ్ళ ఫేసులు చూస్తుంటే ఎవరికి కూడా వెళ్ళేటట్టు అనిపించట్లా, మనమే రైట్ నవ్వుకుంటున్నారు. దివ్య 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 వస్తూ ఉంటారు, వైల్డ్ కార్డ్స్ పోతూ ఉంటారు, కామర్స్ ఎప్పుడు ఎక్కడే ఉంటారు అనుకున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ నవ్వులు అంటే ప్రోమో కట్లే చెప్తున్నా. ప్రోమో కట్లతో నువ్వు ఎంత చేసావంటే, లేదు 2 వారాలు చూసా కదా, వాళ్ళు అంతే, వాళ్ళు మారేటట్టు ఏం కనిపించట్లేదు. సరే, ఐ హోప్ మారాలని కోరుకుంటున్నా. ఏం మారాలరా పెద్దగా అంటే ఏం మార్చుకోసం విధానం, ఆవిడ ఏదైతే చెప్తుంది యాటిట్యూడ్, బిహేవియర్లు, ఇయే విధానం మార్చుకుంటే చాలు, మొత్తం సెట్ అయింది. మారుతున్నారు కూడా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్దిగా కనిపిస్తుంది, చెప్తాను ఎక్కడ కనిపిస్తుంది ఏంటని. సో ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ ర్యాంకింగ్స్లో పెట్టింది.
అక్కడ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు, ఒపీనియన్స్ చెప్తే ర్యాంకింగ్స్లో పెట్టింది. అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఎందుకంటే ఆవిడ లోపల ఉండి తన ఒపీనియన్ చెప్తే అప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. బయట నుంచి చూసి వచ్చింది కాబట్టి ఇక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఉండకూడదు కూడా, వాళ్ళు పెట్టుకోకూడదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తన నుంచి రాబట్టేలా చూసుకోవాలి. నేను అక్కడ ఉండింటే ఫీడ్బ్యాక్ తీసుకుంటా, ఇంకా అడుగుతా ఎందుకు ఇలాగా, ఎందుకు అలాగా, అక్కడ ఏమైంది, ఆ సిచ్యువేషన్ ఇలా చేశారు కదా, అది హైలైట్ అవ్వలేదా, అది ఇది అని చెప్పి అది లాక్కుంటా. అక్కడ అంతమందిలో అలాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు నాకు తెలిసి శ్రీజ ఒక్కళ్ళు అనుకుంటున్నాను నేను. అలాంటి ఇన్ఫర్మేషన్ లాగలదు అనుకున్నా. మేబీ ఆవిడ చెప్పే పాయింట్ అంటే వీళ్ళకి ఈవిడికి ఆవిడకి బిగ్ బాస్ అది అగ్నిపరీక్ష టైంలో పడలేదు అనుకోండి, అప్పుడు తీసుకోరు. ఒకవేళ ఓకే యావరేజ్ ర్యాప్ ఉంది, మంచి ర్యాప్ ఉందంటే తీసుకొని ఇంకా మోర్ డీటెయిల్స్ గెట్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకుంటున్నా. లెట్స్ సీ, అందుకని ప్రోమోలో హైలైట్ అయ్యారు అనుకున్నా. సో ఆవిడ ఏం ఆర్డర్లో పెట్టారు అంటే బర్నీ గారిని టాప్ 1లో పెట్టారు, ఇమాన్యుయల్ 2, సంజన గారు 3, డిమాన్ పవన్ 4, 5 తనూజ, 6 సుమను, 7 రీతు, 8 ప్రియ, 9 హరీష్, 10 శ్రీజ, 11 కళ్యాణ్, 12 రాము, 13 ఫ్లోరా. సో రాము ఫ్లోరా మాత్రమే అక్కడ ఏదైతే 7 నుంచి సగం నుంచి లిస్ట్ ఉందో అందులో సెలబ్రిటీస్ కేటగిరీ నుంచి బాటంలో ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళందరూ పైన ఉన్నారు. ఇప్పుడు కనుక దివ్య ఫ్లోరాని కానీ పైన పెట్టున్నా, రాముని కానీ పైన పెట్టున్నా, అప్పుడు వీళ్ళకి కొంచెం కామనర్స్ ఈవిడ ర్యాంకింగ్స్ పట్టించుకోకపోయినా ఓకేలా ఉండేది. ఆవిడ క్లియర్ కట్గా ఫ్లోరాని రాముని బాటంలో పెట్టారు కాబట్టి కామనర్స్కి ఎలగాలి, ఓకే తిను న్యాయంగా ఇస్తుంది, ఒక ర్యాంక్ అటు ఇటు అవ్వచ్చు, మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు, సుమన్ శెట్టి అటు ఉండాలి, రీతి ఇటు ఉండాలి, లేదంటే తనుజ అటు ఉండాలి, ఇటు ఉండాలి, తనుజ టాప్ 5 కూడా 6లో ఉండాలి, సుమన్ ముందు ఉండాలి, ఇలా మన ఒపీనియన్స్ కొన్ని చేంజ్ అవ్వచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కేటగిరీ, రైట్ సైడ్ కేటగిరీ, రైట్ సైడ్ కేటగిరీ కరెక్ట్గానే ఉంది కేటగిరీ వైజ్. సో వీళ్ళు బాటమ్కే డిజర్వ్డ్, వీళ్ళు టాప్కి డిజర్వ్డ్. సో అలాగా బాటంలో వీళ్ళు పెట్టిన తర్వాత అక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయినాయి. ఏమైనాయి అంటే ఫ్లోరా గారు చెప్తున్నారు మీరు జనరల్గా యాక్టివ్గా లేరంటే ఫ్లోరా ఓకే అయిపోయింది నెక్స్ట్ అని చెప్పి. అదృష్టం భయ్యా, నిజంగా అదృష్టం భయ్యా, అది మాత్రం అంతే. ఇంకా నెక్స్ట్ శ్రీజాకి చెప్తున్నారు నువ్వు గొడవ పెంచడానికే ట్రై చేస్తావు కానీ దానికి ఒక సొల్యూషన్ తీసుకురానికి ట్రై చేయవు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పాయింట్ రేస్ చేస్తుంది, బొరటగా ఉంటుంది కానీ ఆ పాయింట్ లాక్కుంటా వెళ్ళిపోతారు తప్పితే దాన్ని కంక్లూడ్ చేయరు, ప్రాపర్గా ఎండ్ చేయరు, అది ప్రాబ్లం. దాని తర్వాత సొల్యూషన్ తీసుకోవడానికి ట్రై చేయవు. నువ్వు ఒకరి మీద రాయి వేసి సైలెంట్గా ఉండు అంటే ఎలా ఉంటారని చెప్పి మనం ఒకళ్ళ మాట అన్నప్పుడు వాళ్ళు తిరిగి అంటారు, మనం తిరిగి అంటాం, దాన్ని మాత్రం ఇది అవ్వదు అని చెప్పి. నాకు తెలిసి ఇది కూడా శ్రీజాకే చెప్పారు అనుకుంటున్నాను నేను. నీ ఎక్స్ప్రెషన్స్ నచ్చవు, ఒక యాటిట్యూడ్ ఉన్న లుక్ ఇస్తావు, సో నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పి కొన్నిసార్లు శ్రీజ ఎక్స్ప్రెషన్స్ అలాగ ఉంటాయి. నాట్ ఓన్లీ శ్రీజ ఎక్స్ప్రెషన్, ఈవెన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్, అప్పుడప్పుడు సమ్టైమ్స్ హరీష్ గారి ఎక్స్ప్రెషన్స్ వీళ్ళకి కొంచెం అలాగే అనిపిస్తాయి. వీళ్ళవి అనిపిస్తా వాళ్ళు అనిపించమంటే తనుజ గారి ఎక్స్ప్రెషన్స్ కొంచెం చిరాగ్గా అనిపిస్తాయి. కన్నింగ్గా ఇంకా ఎవరు లేవు. నెక్స్ట్ ఆవిడ శ్రీజాకి ఫీడ్బ్యాక్లు ఇచ్చింది. వాగ్వాదం కనుక జరుగుంటే శ్రీజ తిని మధ్యలో ప్రోమోలో హైలైట్ అయ్యేది కాబట్టి ఫీడ్బ్యాక్స్ తీసుకున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ హరీష్ నామినేషన్ వచ్చినప్పుడు గాయపడే పులైనా సరే గట్టిగా పోవడానికి ఫైట్ చేశానని చెప్పి, గాయపడిన పులికి గర్జించే శ్వాస సినిమాల ప్రభావం అండి. సో ఆయన ఆ వీక్ గాయపడినా కూడా, ఆయన మనసు బాధపడినా కూడా, ఆయన మానసికంగా కుంగిపోయినా కూడా నేను నామినేషన్స్లో పిచ్చెక్కిచ్చాను. నిజంగా చెప్తున్నాను, నేను ఆ రోజు నామినేషన్స్లో ఆయన ఎంత పోరాడాడు అంత పోరాడాడు, మాట్లాడాడు, అరిచాడు, అన్నీ చేశాడు, డ్యాన్సులు చేశాడు, అన్నీ చేశారు. ఏంట్రా ఆయన తినకుండా ఇంత ఎనర్జీ అక్కడ వచ్చిందని ఆ రోజు నేను రివ్యూలో ఆశ్చర్యపోయా. నిజంగా ఇంత ఎనర్జీ తెచ్చుకుని ఆయన చేశాడంటే మామూలు విషయం దాన్ని ట్రై చేసాం. బట్ వీకెండ్లో దాని రహస్యం తెలిసింది ఏంటంటే హౌస్లో తినట్లేదు కానీ లోపల మెడికల్ రూమ్కి వెళ్ళి అక్కడ డాక్టర్ వస్తే తింటున్నారని చెప్పి. తెలిసిపోయింది సార్, మాకు తెలిసిపోయింది ఆ విషయం. సో అది నెక్స్ట్ టాప్ సైడ్ చూపించారు. ఇటు సైడ్ సంజన గారికి ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తారు, నొప్పు తెలియకుండా సూది గుచ్చుతారని. అంటే మేడం డాక్టర్ అనమాట. సో ఆ సూదులు, ఇంజక్షన్లు, ఆపరేషన్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో సంజన గారికి చెప్తున్నారు, సంజన గారికి కొద్దిగా తెలియకుండానే చొరకంటిచ్చారు అని అర్థమైంది. ఖచ్చితంగా సంజన గారికి దివ్యకి గట్టిగా పడుతుంది నేను అనుకుంటున్నా, చూద్దాం. ఇమాన్యుయల్ నెంబర్ 2లో పెట్టారు, అంటే ఒక్కొక్కరికి ఒక నెగిటివ్ ఏదైనా చెప్పు అని అన్నారో మరి కావాలని చెప్పారో కానీ మంచిదే. సో ఒకటేంటంటే పక్క వాళ్ళ కోసం ఇచ్చేస్తారు అది ఇది అని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ రైట్ టైంలో వచ్చింది అనుకుంటున్నా. కెప్టెన్సీ టాస్క్ ముందు పక్క వాళ్ళ కోసం ఆయన ఇచ్చేసాడంటే ఇవ్వాలి. ఆయన కూడా గేమ్ ఆడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు అదే ఇంకెళ్తాడులేండి అలాగా, కానీ ఇచ్చేయాలి సాక్రిఫైస్ చేసేయాలని ఉండదు. అక్కడ హౌస్లో ఉన్నప్పుడు బాధలు చూడలేక సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాడు కానీ, అంటే అమ్మాయిల్ని వాళ్ళు పంపిద్దాం అనుకున్నాడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాడు? దట్టు కెప్టెన్సీ టాస్క్లో అసలు ఇడు నాకు తెలిసి. బర్నీ మీరు అందరికన్నా స్మార్ట్ అనిపిస్తారు అని చెప్పి అవడంది. నేను ఇప్పటికీ చెప్తాను, బర్నీ అన్న నాకైతే మాత్రం అంత స్మార్ట్గా అనిపించాడు, అంత మైండ్ గేమర్గా కూడా అనిపించాడు. ఆయన నిజాయితీగా ఉంటాడు, మొహం మీద ఒకటి లోపల ఒకటి, అదైతే మాత్రం నాకు కనిపించదు. ఏదన్నా అలాగే ఉంటాడు ఆయన, అంతే ఆయన పర్సనాలిటీ అంతా. ఆయన స్మార్ట్,
ఆయన కావాలని కొన్ని పనులు చేయటం కానీ, లేదంటే కావాలని ఎవరైనా ఇరికీయటం కానీ అలాంటివి ఏం చేయడు. చాలా న్యాచురల్గా గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉంటారు. ఓకే, ఓవర్ స్మార్ట్, అది స్మార్ట్ అనే అటువంటి కనిపించలే. మైండ్ గేమర్ అలాంటి అసలు గేమ్ అంటే గేమ్ వీళ్ళతో ఆడుతున్నారు, వీళ్ళతో ఇచ్చేస్తున్నారని చెప్పి అనిపించలే నాకు. రిలేషన్షిప్లు మెయింటైన్ చేస్తున్నారు. భరణి గారికి వచ్చే రోజుల్లో ఆ రిలేషన్షిప్లే పెద్ద ప్రాబ్లం అవుతాయి, ఆయన గేమ్కి ఆటంకంగా మారుతాయి, ఒకళ్ళు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి ఇందులో కూడా గొడవలు అవుతాయని పెట్టాను కదా, ఆ పాయింట్ చెప్తాను అండి. సో 5 కెప్టెన్సీ కంటెండర్స్, సో ఎవరైతే ఈవిడ పెట్టిందో వాళ్ళే అని చెప్పి నాకు ఇక్కడ అర్థం కాలేదండి. నాకేమి లీక్డ్ ఇన్ఫర్మేషన్స్ ఏం లేవు. కానీ అంటే ఇక్కడ టాప్ 5లో ఉన్న చూసుకుంటే భరణి, ఇమ్మాన్యుల్, సంజన, పవన్, తనుజ వీళ్ళు ఉన్నారు. బిగ్ బాస్ ఏమిటంటే 5 కెప్టెన్సీ కంటెండర్స్ తప్పిస్తారా గెలిపిస్తారా అని చెప్పి ఈవిడ చూస్ చేసుకున్న దాంట్లో అని చెప్పి మేబీ ఎవరినైనా రీప్లేస్ చేయమన్నారా, లేదంటే వాళ్ళు రీప్లేస్ అయ్యారా, లేదంటే మళ్ళీ దానికోసం వేరేగా సెలక్షన్ చేసి తెలియదు. కానీ లేదంటే 5 ఆడారా, లేదంటే 7 ఆడారా, అది కూడా డౌట్ ఉంది. కానీ ఆయన 5 అని అన్నాడు కాబట్టి, సో పవన్ లేడు అందులో, ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి పవన్ లేడు. ఇంకోటి ఎవరు లేరంటే భరణి గారు ఉన్నారు, ఇమ్మాన్యుల్ ఉన్నాడు, తనుజ, సుమను, పవన్ ప్లేస్లోనే ఈవిడ వచ్చింది. పవన్ తీసేసి దివ్య వచ్చింది. మేబీ బిగ్ బాస్ ఏమైనా ఆఫర్ ఇచ్చాడేమో. సో వీళ్ళ 5 వీళ్ళు కాకుండా నువ్వేమైనా ఉంటావమ్మా అని చెప్పి, అంటే 6 టోటల్గా. అవును 6, మరి 5 ఎందుకు అన్నాడు నాకు అర్థం కాదు. అదే అక్కడ మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి కనెక్ట్ అవ్వలేదు. కానీ బట్ మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్స్ అక్కడ ఆడుతున్న వాళ్ళు చూసుకుంటే ఎవరున్నారు, భరణి గారు ఉన్నారు, సంజన లేరు, మర్చిపోయాను. సో 5 ఆవిడ మరి రీప్లేస్ చేసి ఉంటుంది ఇంకా. అలాగే దివ్య ఎంటర్ అయి ఉంటుంది, లేదంటే ఛాన్స్ లేదు. సో 5 లెట్స్ సీ. సో సంజన గారు, పవన్ ఇద్దరు తప్పుకొని సుమన్ గారు నెక్స్ట్ ఈవిడ ఎంటర్ అయ్యారు. టాప్ 5 అని కాకుండా మళ్ళీ సెలెక్ట్ చేయమన్నారేమో. 6లో టాప్ 6లోంచి 5 మీరు కావాలంటే మిమ్మల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పుంటారు. సో ఆవిడ సంజన గారిని తీసేయటం, సంజన గారు నా అంతా నేను వాలంటీర్ అంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను కాబట్టి తప్పుకుంటా. సంజన గారు తప్పుకుంటే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ చెప్పారు అందరూ కెప్టెన్ అవ్వాలి, మనం ఎప్పుడు అవ్వాలని కోరుకోకూడదు, అలా అని చెప్పి మన ఫైట్ మనం ఇవ్వాలని చెప్పి మ్యాక్సిమం తప్పుకుంటారు అనుకున్నా. ఇంకా పవన్కి ఆల్రెడీ కెప్టెన్సీలో ఉంది కాబట్టి అలా తప్పించి సుమన్ గారిని తిన్ని పుష్ చేసి ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఇది చూడాలి మనం, ఇది ఒకటే మన లైవ్లో చూసి ఏదో ఒకటి చూసి మనకు అర్థం అవ్వాలి. సో భరణి, ఇమ్మాన్యుల్, తనుజ గారు, సుమన్ గారు అండ్ భరణి గారు, ఇమ్మాన్యుల్ గారు అండ్ ఇప్పుడు దివ్య గారు, వీళ్ళు 5 టాస్క్ ఆడారు. ఇందులో ఏంటంటే బాల్స్ పెట్టి కొట్టుకునే టాస్క్. ఇది కొంచెం వెరైటీగా జరిగింది. ఎలా జరిగిందంటే తప్పిస్తారా గెలిపిస్తారని చెప్పి సోషల్ మీడియాలో టాక్ వచ్చింది ఏంటంటే బాల్స్ ఎక్కువ ఉన్నోళ్ళు గెలిచినట్టు అని చెప్పి కాదు, బాల్స్ ఎక్కువ ఉన్నోళ్ళే అవుట్ అయిపోయినట్టు. మరి ఇందులో ట్విస్ట్ ఏంట్రా అంటే ఇంతకుముందు ఓన్లీ కేవలం బాల్స్ కొట్టడం మాత్రం ఉండేది, కంటెస్టెంట్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు తప్పించుకోవాలి. ఈసారి ఏంటంటే మరి సంచాలకు పెట్టాడా బిగ్ బాస్ ఇచ్చాడా కానీ వాళ్ళ దగ్గర ఏవైతే బాల్స్ ఉన్నాయో అవి తీసి పక్కన వాళ్ళు కట్టించవచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది నాకు తెలిసి బిగ్ బాస్ పెట్టుండే. ఎందుకంటే ఫర్ సపోజ్ లాస్ట్కి భరణి, ఇమ్మాన్యుల్, తనుజ మిగిలారు, మొత్తం వాళ్ళ మీదకి వదిలేస్తాం అనుకోండి, వాళ్ళ చాయిస్ అవుతుంది. వీళ్ళ మధ్యలో ఎలా గొడవలు అవుతాయి? అప్పుడు వీళ్ళల్లో వీళ్ళు ఆడాలంటే వీళ్ళు అలా ఆడతారు. భరణి గారు ఎవరిని చూస్ చేసుకుంటారు? ఇమ్మాన్యుల్, తనుజాలో. ఇమ్మాన్యుల్ చివరిదాకా వచ్చి పోరాడుతున్నాడు కాబట్టి ఇమ్మాన్యుల్ని చూస్ చేసుకుంటారా, ఉంచుదాము తనుజని తీసేద్దాము అని చెప్పి, అంటే తన దగ్గర ఉన్న బాల్స్ పెట్టడానికి? లేదు, తనుజతో తనకు బాండింగ్ ఉంది, ఒక ఫాదర్ డాటర్ బాండింగ్ ఉంది కాబట్టి తనుజని సపోర్ట్ చేద్దామని చెప్పి తన బాల్స్ తీసి ఇమ్మాన్యుల్కి పెడతారా? ఇలాంటివి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అక్కడ ఉన్నాయి. తనుజ గారు ఉన్నా కూడా భరణి గారు తీసి ఇమ్మాన్యుల్కి పెడతారు. సో ఇమ్మాన్యుల్ మరి భరణి అన్నకి పెడతాడా, తనుజకి సపోర్ట్ చేస్తాడా తన ఫ్రెండ్ అని? లేదు, భరణి గారితో తనకు ఒక మంచి ర్యాప్ వచ్చింది, మంచి బాండింగ్ వచ్చింది అన్న అని చెప్పి మరి ఆయన డిజర్వింగ్ అని చెప్పి ఆయనకి కాకుండా మరి తనుజాకి పెడతాడా? తనుజాకి పెట్టినప్పుడు తనుజ గారు మళ్ళీ తెలిసిందేగా అలకలు కులుకులు ఉంటాయి. సో రెండోది రైట్ వర్డ్ కాదేమో, సారీ, అలకలు ఉంటాయి. సో ఆ అలకల తర్వాత ఆయన మళ్ళీ దానికి వెళ్ళి ఎలా సమాధానం చెప్తారు? సో ఇలాగా ఇది ఇంట్రెస్టింగ్గా మార్చి వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టడానికి ఈ పాయింట్ పెట్టాడేమో బిగ్ బాస్ అని అనుకున్నా. ఇది కనుక సంచాలక్గా కళ్యాణ్ ఉన్నట్టున్నాడు, సంచాలక్గా కళ్యాణ్ పెట్టుంటే మాత్రం మాస్టర్ స్ట్రోకే. కళ్యాణ్ మాత్రం ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తే ఇలాంటి పాయింట్ కనుక కళ్యాణ్ పెట్టుంటే చూడాలి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. సో 5 కంటెండర్స్ సెలెక్ట్ అయ్యారన్నది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ రూల్ ఎవరు పెట్టారన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆ టాస్క్లో. అదర్వైజ్ మనకి చాలా క్లియర్, అందరూ ఎవరెవరిని సపోర్ట్ చేస్తారన్నది అందరికీ తెలిసిందే. దివ్యాన్ని తీసేయాలనుకుంటారు ఆబ్వియస్లీ, సుమనన్నని తీసేయాలనుకుంటారు ఆబ్వియస్లీ. వాళ్ళందరిని తీసేసిన తర్వాత టాప్ 3లో భరణి, ఇమ్మాన్యుల్, తనుజ ఉంచుతారు. దాని తర్వాత తనుజ గారిని తీసేస్తారు అందరూ కలిసి ఆబ్వియస్లీ. దాని తర్వాత భరణి అన్న, ఇమ్మాన్యుల్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు సెలక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. భరణి అన్న బీయింగ్ పెద్ద మనిషి, అంటే హౌస్లో పెద్ద అయినా నెక్స్ట్ ఒక లీడర్ లాగా ఒక అందరి మాట ఏంటో అందరిని కలుపుకుంటూ పోతున్న విషయంలో అలా చూస్తే భరణి గారు కంపోజ్డ్గా ఉంటారు, గొడవలు అవ్వని చెప్పి ఆయన చూస్ చేసుకుంటారా? ఇమ్మాన్యుల్లో నీ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ ఇమ్మాన్యుల్ ప్రతిసారి లాస్ట్ వరకు వచ్చి ప్రతి గేమ్ లాస్ట్కి టాప్ 2 వరకు వచ్చి అక్కడ పోతున్నాడు కాబట్టి ఇమ్మాన్యుల్కి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇమ్మాన్యుల్ని చూస్ చేసుకుంటారా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. లేదు, మీ ఇద్దరే డిసైడ్ చేసుకుంటే మా ఇద్దరు ఓకే అని చెప్పి అందరూ కూర్చుండిపోతారా? వాళ్ళిద్దరు తీసి వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుకోమని చెప్పి
సో ఈ గేమ్ని అలా ఇంట్రెస్టింగ్గా మార్చాడు. ఇది లోపల ఎందుకు పెట్టారు బయట ఎందుకు పెట్టలేదని నాకు తెలిసి బయట వర్షం పడతా ఉంటుంది. బిగ్ బాస్ నీ కష్టం పగడు కూడా రాకూడదమ్మా. నేను సింపుల్ ప్లాన్ చెప్తాను చూడండి. కొద్దిగా ఏదైనా ఆ యాక్టివిటీ ఏరియా ఉందో దాన్ని ఏదైనా కొంచెం అరే నీ చెప్పేది ఏంట్రా వాళ్ళకి పెద్ద చేయాలని ఛాన్స్ ఉంటే వాళ్ళే చేస్తారు కదా, చేస్తారులేండి. సో అది పెద్దదిగా ఉంటుంటే యాక్టివిటీ ఏరియా బాగుండేది. బట్ ఏం చేస్తాం, అది పెద్దదిగా లేదు, అందులో పట్టరు, ఇంక ఇంట్లో ఆడిపిస్తున్నారు, అన్నీ జరిపేసి ఇంట్లో ఆడిపిస్తున్నారు. సో ఇది కెప్టెన్సీ టాస్క్. లాస్ట్ 3లో తనుజ, భరణి, ఇమాన్యుల్ ఉన్నారు. తనుజ గారు అక్కడ వెళ్ళిపోయారు. సో అక్కడ దాని నుంచి ఫైట్స్ వచ్చి నెక్స్ట్ అనేది ఆ కాంటెంట్ అనేది వస్తూ ఉంటుంది. భరణి, ఇమాన్యుల్ మిగిలారు. సో చివరికి కెప్టెన్ ఎవరు అయ్యారా అంటే ఇమాన్యుల్ ఫైనల్గా కెప్టెన్ అయ్యాడు. సో పోరాట సింహం అన్నట్టు పోరాడుతూ ఉన్నాడు. భరణి గారు ఇచ్చి చేశారా లేదంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చేసుకున్నారంటే ఒకళ్ళనొకళ్ళు గట్టిగానే ఫైట్ చేసుకున్నారు. ఎవరికి గివ్ అప్ పోలా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారన్నది చూడాలి. ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది టాస్క్ అని అనిపిస్తుంది. చాలామంది అన్న టాస్క్లు పెట్టి ఇప్పుడు సంజన గారు ఖాళీగా ఉండి ఏం చేస్తారు, అందుకని దొంగతనాలు చేస్తున్నారంటే భయ్యా దొంగతనాలు చేయడానికి ఖాళీగా ఉంటారేమో అనిపిస్తుంది. వీళ్ళు ఇదే చేస్తున్నారు కదా అని చెప్పి ఆయన టాస్క్లు పెట్టట్లేదేమో అనిపిస్తుంది. సో మొత్తానికి టాస్క్ వచ్చింది. కాకపోతే ఇక్కడ నేను పాయింట్ మిస్ అవుతున్నాను. అదేంటి అంటే రెడ్ విత్తనం, ఎర్ర విత్తనం. ఆ రెడ్ ఫ్లవర్ ఉండిపోయింది మైండ్లో. ఆ ఎర్ర విత్తనం ఏదైతే వచ్చిందో వాళ్ళేంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? పోనీ అందులో నుంచి ఏమైనా కెప్టెన్సీ కంటెండర్స్ చేశారా అంటే తనుజ గారు రాకూడదే, రాము రాకూడదు, రాము రావాలి. సో అదనమాట. సో అందులో సంబంధం లేదు. మరి దాంతో ఇంకోటి ఏదో ఉండుంటుంది. మేబీ నెక్స్ట్ వీక్కి తీసుకెళ్ళి ఏదైనా చేస్తారేమో. కానీ ఇంత దానికి అంత యాపిల్ చెట్టేసి ఆ యాపిల్ కాయలేసి అంత చేశారా అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ నేను దానిలో జీర్ణించలేకపోతున్నాను. అర్జునుడు వచ్చి ఆ యాపిల్ చెట్టు ఎందుకు వేసారా అని కనీసం దాని చుట్టూ టాస్క్ ఆడిపించి యాపిల్కి వెళ్ళి పీకిచ్చినా నేను సాటిస్ఫై అయ్యేవాడినేమో. ఎందుకు వేసారా చెట్టు యాపిల్కి వెళ్ళి కూర్చుకోవడానికా? సర్లేండి ఉండుంటుంది, అది తీసుకొచ్చి పెట్టుంటారు. ఎనీవే బట్ ఆ ఎర్రదేంటన్నది సింబాలిక్గా మీరు రెడ్ ఫ్లవర్స్ అంటే ఎర్రిపప్పలు అయ్యారనే ఏంది అది ఎందుకు ఇచ్చారని నాకు ఎప్పటికీ అర్థం కదా. మేబీ వీకెండ్లోనో లేదంటే వీక్ డేస్లోనో మళ్ళీ దాన్ని తీసుకొస్తారేమో అని ఐ హోప్ సో, తెలియదు లేదంటే. సో ఇది ప్రోమో అనాలిసిస్. దీని తర్వాత నాగార్జున గారు ఏమడగాలి అని మాట్లాడుకుందాం. బట్ ఆల్రెడీ షూట్ స్టార్ట్ అవుతుంది 2:30 టైంలో. బట్ ఈ అడుగుతారేమో మన ఎక్స్పెక్టేషన్ మనం పెడదాం. సాయంత్రం షూట్ అవుతుంది 5-5:30కి. దాని తర్వాత ఒక వీడియో చేసి దాని అప్డేట్స్ ఏముంది, నీ షూటింగ్లో ఏం జరిగినాయి, గట్టిగా జరిగినాయా లేదా, ఎపిసోడ్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తా. ఓకేనా? సో అదనమాట సంగతి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.